కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఇప్పుడు యువత కనీసం గొంతు అవుతున్నారు, సంఘటిత అవుతున్నారని అనుకోవట్లేదు. ఈ సోషల్ మీడియా యుగంలో క్షణాల్లో అద్భుతమైన మార్పు రావాలని నేను యువత కోరుకుంటున్నాను. కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. పవన్ కళ్యాణ్ నేను తెలంగాణలోకి వస్తా అని ఆయన ఇది మీ జాగీర్గా మూలంగా ఉంటాయి, మధ్యలో ఉంటాయి కొన్ని. దాన్ని వచ్చి అదే పనిగా ఎత్తుకోవడం కాదు. కేసీఆర్కి ఆ క్రెడిట్ ఇవ్వచ్చు. ఖచ్చితంగా నా ఒప్పుకోవాలి. మన ఉద్యమ నిర్మాతగా కొన్ని సందర్భాలు ఉద్యమం ఉన్నప్పుడు కొద్దిగా అదుపు తప్పుతుంది, కానీ చాలా వేగంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ. రెవెన్యూ మిగులు అతి ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ. అలాంటిది వాళ్ళ జీతభత్యాలకు రోజు దేవుళ్ళాడే పరిస్థితి. నేను ఎన్నోసార్లు చెప్పాను. కాళేశ్వరం ఒక ఉదాహరణ మాత్రం. 43% జీతాలని అర్జెంటుగా పెంచేశారు రాచరికంగా. వీళ్ళని చూసి ఆంధ్రప్రదేశ్లో అనుకరించారు. ఇవాళ దేశం మొత్తంలో అతి ఎక్కువ జీతాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఆరోగ్యశ్రీ వందలాది కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇంత బలంగా ఆర్థిక వ్యవస్థ ఉన్న రాష్ట్రం ఈ స్థితికి రాదు. సూపర్ 6 అని తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 అని తెలంగాణలో 6 గ్యారెంటీ. సంక్షేమమే పరిపాలన, ఓట్లు సంక్షేమం ద్వారా వస్తాయి అనుకుంటే సంక్షేమం ద్వారా ఓట్లు రావట్లేదు. జరగదు. ఒకసారి వస్తే రావచ్చు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కదా, అన్ని చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది, తెలంగాణలో జరుగుతుంది. విద్యారంగంలో 2 రాష్ట్రాల పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందంటారు? విద్యారంగం చండాలంగా. తలసరి పిల్లల కోసం ఖర్చు తెలంగాణలో 1,10,000 రూపాయలు దాటి, ఆంధ్రప్రదేశ్లో 1,20,000 దాటింది. అమ్మఒడి కూడా ఉంది అక్కడ. కానీ పిల్లలకి ఏమవుతుంది, 1,20,000 రూపాయలు ఫీజే కట్టి మీరు వేరే స్కూల్లో పెట్టారనుకోండి, చాలామందికి మంచి విద్య వస్తుంది. మీరు ఇక్కడ ప్రైవేట్ని ప్రోత్సహిస్తున్నట్టున్నారు. విద్యను ప్రోత్సహిస్తున్నాను తమ్ముడు. విద్య కావాలంటున్నాను. ప్రైవేటా గవర్నమెంట్ అని ఏదో చావు. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ కొంచెం ఫోకస్ చేస్తుంది. సంతోషం. నేను చూసే చివరికి పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది. ఆ గణాంకాలు చూస్తే గతానికి ఇప్పటికీ పెద్ద మార్పు. వైద్యానికి సంబంధించి 2వ ప్రాధాన్యం అన్నారు, అది ఎట్లా ఉంది? కాబట్టి నువ్వేం చేసావు, నీ బాధ నువ్వు పడు. నాకు కావాల్సింది ఈ దేశం. అది ఆరోగ్యం గురించి నాకు చెప్తే తమ్ముడు ఒక రోజులో వచ్చే రిజల్ట్ కాదు. అరే 30 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాను. అవి కాక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీగా ఆవిర్భవించడానికి లేకపోతే వారు వ్యవహరిస్తున్న తీరు, లేకపోతే వారి కార్యాచరణ పార్టీకి అవుతుందో నాకు తెలియదు, నాకు అనవసరం. అంటే అట్లాంటి మార్గాలు కనిపించిన దాఖలాలు ఉన్నాయి కదా మన చుట్టుపక్కల దేశాల్లో, బంగ్లాదేశ్లో, లేకపోతే వాళ్ళకి మనకి అసలు పోలిక లేదు. ముందు మనం వచ్చే చూసి అనుకోకూడదు. ప్రజాస్వామ్యంలో ఈ రివెంజ్ పాలిటిక్స్ ఉన్నాయే, చాలా ప్రమాదకరమైనది. నమస్తే. ప్రస్తుతం నేను ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాను. ఆయన పేరు పరిచయం అక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా స్థానిక సంస్థలకు అధికారాలు, ప్రత్యామ్నాయ రాజకీయాలపైన దేశవ్యాప్తంగా, కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా తన గళాన్ని ఎలాంటి సంకోచము లేకుండా వినిపించే జయప్రకాష్ నారాయణ గారితో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ వారం జయప్రకాష్ నారాయణ గారు మన ప్రత్యేక అతిథి. నమస్తే సార్. నమస్తే ప్రదీప్. సార్, ఏం లేదు సార్, ప్రస్తుతం దేశం ఒక కొత్త జంక్చర్లో ఉందా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యామ్నాయ రాజకీయాలు మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. దేశవ్యాప్తంగా మార్పు కోరుకుంటుందా అన్న సంకేతం కనిపిస్తుంది. తమిళనాడులో ఒక కొత్త నేతను ఎన్నుకోవడము, లేకపోతే దేశవ్యాప్తంగా ఒక కొత్త పరిణామం కనిపిస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పరిణామం కూడా కనిపిస్తుంది. మీతో అన్ని విషయాలు మాట్లాడే క్రమంలో దీనిపైన ప్రధానంగా దృష్టి సారించాలని మా కోరిక ఉంది. అయితే మీరు అన్నట్టుగా బహుశా తొందరపాటు నిర్ణయం చేయలేం, కానీ రాజకీయాల్లో ఇంకొక దశకి చేరుకుంటున్నాం. 1960, 70 దశకాల్లో, 80 దశకాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ప్రతి రాష్ట్రంలో ఏర్పాటైంది. ఉదాహరణకి మన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ఒక ర్యాలింగ్ పాయింట్ అయినారు. కాంగ్రెస్ ఇతర పక్షాలన్నీ కలిసినాయి, ఒక గొడుగు కింద వచ్చినాయి. పార్టీలు కలవకపోయినా కూడా ఓటర్లంతా కలిశారు. అలాగే కర్ణాటకలో అంత బలమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు లేకపోయినా కూడా అక్కడ కాంగ్రెస్ ఇతర పక్షాలు కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు 83లోనే. అది ఒక దశ. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రాజకీయం తీరు మారట్లేదు, పరిపాలన మారట్లేదు అనే భావం జనాల మనసులో బాగా నాటుకున్నది. 30 ఏళ్ళ నుంచే గొంతెత్తి నేను గట్టిగా పోరాడుతున్న దానికోసం చెప్పాను. కానీ మన ఎన్నికల వ్యవస్థలో 2 బలమైన పార్టీలకే స్థానం ఉంటుంది మామూలుగా. మన దేశంలోనే కాదు, బ్రిటన్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు. 3వ పార్టీగా ప్రజల మనసుల్లో ఉంటే ఓటు పడేది లేదు. ఇప్పటిదాకా మనం అనుకున్నది అది జరుగుతుంది కూడా. అది కానీ మీరు అన్నట్టుగా మరి తమిళనాడులో మీరు విజయాన్ని చూసినట్టయితే 2 బలమైన పార్టీలు పాతుకుని ఉన్నాయి. వాళ్ళ చరిత్ర ఉంది వాటికి. ఉన్నంతలో తమిళనాడులో పరిపాలన మంచిది,
అవినీతి అక్కడ ఉంది, కానీ ఆర్థిక ప్రగతి చాలా వేగంగా జరుగుతుంది, 11.5%. ఉపాధి కల్పన దేశంలో ఎక్కడ లేని రీతిలో జరుగుతున్నది. హై ఎండ్లో బాగా ఎక్కువ నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఉద్యోగాలు అయితే, నైపుణ్యం అంతగా లేని వాళ్ళకి ఉపాధి బ్రహ్మాండంగా వస్తుంది అక్కడ. మీకు గార్మెంట్ సెక్టర్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, మానవాభివృద్ధి సూచికల్లో ముందున్నారు. అయినా కూడా ప్రజలు అనూహ్యంగా తిరస్కరించారు. ఒక కొత్త మొహం కనిపించగానే దాని పక్క ఊపి చెప్పారు. అలాగే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఇప్పుడు యువత కనీసం గొంతు ఊపుతున్నారు. సంఘటిత అవుతున్నారు నేను అనుకోవట్లేదు, కనీసం మనసులో ఉన్న ఆర్తికి ఒక భాషను చెప్తున్నారు. అంటే బహుశా వచ్చే 10-15 సంవత్సరాల్లో 60లు 70లు 80ల దశకాలు జరిగినట్టుగా ఈ మలి దశలో భారత రాజకీయంలో ప్రత్యామ్నాయాన్ని అయితే రాజకీయ పార్టీలు ఇవ్వాలి. మనుషుల్ని కాదు, పార్టీలను కాదు, విధానాలని, వ్యవస్థని సమూలంగా మార్చాలి. మీరు ఇందాక అన్నట్టుగా ఎన్నికల్లో మౌలిక సంస్కరణ రావడం కావచ్చు. ఎందుకంటే డబ్బు పెడితే, కులం బలం ఉంటే, కుటుంబ బలం ఉంటే ఎన్నికల్లో గెలుపు. కన్సల్టెన్సీ రాజకీయాలు కూడా వచ్చాయి. ఆనవాయితీ అయిపోయింది. అలా కాకుండా నిజంగా సమాజ హితాన్ని కోరే రాజకీయం పెరిగే దిశగా వెళ్ళటం కావచ్చు, అధికార వికేంద్రీకరణ కావచ్చు, చట్టబద్ధ పాలన కావచ్చు, జవాబుదారితో ఉన్నటువంటి పాలన కావచ్చు, ఈ మౌలికమైన మార్పుల కోసం బహుశా రంగం సిద్ధమవుతుంది. ఇది దానికి శుభసూచకమైతే సంతోషం. ఇంకొక అవకాశం కూడా ఉంది. ఈ సోషల్ మీడియా యుగంలో క్షణాల్లో అద్భుతమైన మార్పు రావాలని యువత కోరుకుంటుంది. వేగంగా రిజల్ట్ రావాలనుకుంటున్నాను. శరవేగంతో దేశంలో పరిస్థితులు మారాలి. వ్యవస్థను మార్చినా కూడా దానివల్ల మంచి ఫలితాలు మన జీవితంలో అందాలి, మనకి సంపద పెరగాలి, మనకి పరిపాలన బాగుండాలి అన్నట్టయితే కొన్ని ఏళ్ల పాటు, బహుశా 1-2 దశాబ్దాల పాటు చాలా కష్టపడి ఆ రోడ్ మ్యాప్ను అనుసరించి క్రమశిక్షణతో పనిచేయాలి. మనం కుటుంబం కావచ్చు, వ్యక్తులు కావచ్చు, దేశం కావచ్చు. ఈవేళ ఏదో స్విచ్ నొక్కితే ఏదో ఒకే ఒక్కటి సినిమాలో ఆ హీరో పరంగా ముఖ్యమంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి 24 గంటలు మొత్తం మార్చేస్తాడు. అంతకంటే అభూత కల్పన ఇంకొకటి లేదు. అంటే ఇవాళ యువతలో ఆ ధోరణి కనిపిస్తుందా మీకు? ఉండొచ్చు, ఎందుకంటే సోషల్ మీడియా యుగంలో అద్భుతాలు వెంటనే జరగాలని కోరిక ఉండొచ్చు. అంచేత ఖచ్చితంగా సరైన మార్గాన్ని మళ్లించాలి. మార్పు కావాలి. ఆ మార్పు పెద్ద మార్పు కావాలి, పనికొచ్చే మార్పు కావాలి, వ్యవస్థను బాగు చేసే మార్పు కావాలి. కానీ అద్భుతాలు ఒక్క రాత్రి ఆశించకూడదు. అంటే సార్ ఇప్పుడు ఈ పరిణామం కానీ ఈ ఏదైతే మనం ఆశిస్తున్నామో ఈ ఆశ కొత్తది కాదేమో అనిపిస్తుంది. లోక్సత్తాకి మీరు 2009లో రాజకీయాల్లో రంగప్రవేశం చేసినప్పుడు యువత ఇంతే ఆశతో బయటకు వచ్చారు. తర్వాత అరవింద్ కేజ్రీవాల్కి కొంత అవకాశం కల్పించిన, వాస్తవంగా చెప్పాలంటే అరవింద్ కేజ్రీవాల్ కంటే మీరే ముందున్నారు ఈ రకమైన మార్పు కోరుకునే వాళ్ళు. లోక్సత్తా ప్రారంభించినప్పుడు కొంచెం కోడి ముందే కూర్చుంది, ఇంకా సమాజం సిద్ధంగా లేదు. నేను ఆశపడిన దానాడు 10% మంది ఓటర్లు సిద్ధంగా ఉన్నారు ఓటేయడానికి. బహుశా 30-40% మంది మార్పును కోరుకుంటున్నారు. మార్పును కోరుకోవడం వేరు, ఓటు వేయడం వేరు. మార్పు కోసం నిలకడగా మళ్ళీ ఓటు వేయడం వేరు. అది 2% మాత్రమే మనకు ఓట్లు వచ్చినాయి. కాబట్టి అప్పుడు సమయం సిద్ధంగా లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో, పంజాబ్లో ప్రభావం చూపెట్టింది. కానీ ఒకటేమో ఒక పార్టీ 2 చోట్ల అంతర్ధానమైంది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసు నుంచి తొలగిపోయింది. విపరీతమైనటువంటి జుగుప్స కలిగింది. నా దృష్టిలో న్యాయం కూడా కదా, ఎందుకంటే అంతకుముందు శైల దీక్షిత్ మంచి పరిపాలన ఇచ్చింది అక్కడ ఉన్నంతలో, మంచి పరిపాలన ఇచ్చింది. అయినా కూడా ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. అలాగే పంజాబ్లో అకాలీదళ్ పూర్తిగా అంతర్ధానం ప్రజల మనసులో వచ్చింది. అంటే ఒక రకంగా 2 పార్టీల వ్యవస్థ విచ్ఛిన్నమయ్యేసరికి ఒక 3వ పార్టీకి అవకాశం లేదు. కానీ వచ్చిన అవకాశాన్ని కేవలం మిగతా పార్టీల్లాగా అధికారం ఒక లక్ష్యం అన్న భావాన్ని కలగజేశారు. అధికారం కోసం కొన్ని వ్యూహాలు తప్పితే దేశాన్ని మార్చడం కోసం దాన్ని ఎలాగా వేదిక ఉపయోగించుకోవాలనే విషయంలో నా దృష్టిలో విఫలమైనారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ దశకు వస్తుంది ఉండొచ్చు. అంటే ప్రజలు 2 పార్టీలు బలంగా పాతుకుపోయినా కూడా 3వ పార్టీకి అనుకూలంగా వేయడానికి కనీసం కొన్ని ప్రాంతాల్లో సిద్ధమని అర్థమవుతుంది. కానీ దీనికి మనం సరైన మార్గాన్ని చూపెట్టాం. ఈ ప్రజల మళ్ళీ ఆ పార్టీల బదులు ఈ పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళ బదులు వీడి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసి ఓట్లు పొందితే జీవితంలో మనం సాధించేది లేదు. కాబట్టి నేను ఎప్పుడు మట్టు చెప్తుంటాను, ఆటగాళ్ళు మారితే చాలు, ఆట నియమాలు మారాలి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ విఫలం చెందిందనండి? ఎందుకంటే
మళ్ళీ ఇప్పుడు అది అంతర్ధానమయ్యే పరిస్థితిలో ఉందని చెప్పి అంటున్నారు. ఘోర వైఫల్యం చెంది అది నేను చెప్పలేను, అంతర్ధానం అవుతున్నా కాదని చెప్పలేను. ఎన్నికల్లో ఓటమి ఘోర వైఫల్యం కాదు, ఎన్నికలకు విజయం గొప్ప విజయం కాదు. వ్యవస్థను మార్చాలని నడుం కట్టినటువంటి పార్టీ, సంస్కరణవాదం ఉన్న పార్టీ. మరి దేశంలో అత్యంత మేధా సంపత్తి ఉన్నది ఢిల్లీలో. ఆ మేధస్సు ఉన్న వాళ్ళని ఆకర్షించగలిగారు, సమర్థులను ఆకర్షించగలిగారు. దేశంలో మిగతా చోట్ల అంత టాలెంట్ లేదు. కానీ దాన్ని కేవలం అధికారం పొందటం, మిగతా పార్టీలతో అధికారం కోసం పెనుగులాడడమో, సమర్థంగా పెనుగులాడారు. కొంతమేరకు పరిపాలనలో కొన్ని చేశారు, కొన్ని సరైనవి కాకపోయినా సరైన కూడా. కానీ వ్యవస్థలో ఎందుకు ఈ సమస్యలు వచ్చినాయి, ఎందుకు మనలో ఇంత ఆర్తి ఉన్నది, అసంతృప్తి ఉన్నది, దీన్ని మార్చాలంటే ఏ మార్పులు సాధించాలన్న విషయంలో లోతైన పరిశీలన కాకుండా కేవలం ఎత్తుగడలపై పరిమితి అన్నారు. సమస్యలో భాగమే కూర్చున్నారు. వ్యవస్థలో భాగమయ్యారంటారు వాళ్ళు కూడా. మరి కొంతమేరకు వ్యవస్థలో భాగమైనారు, అంతకంటే ముఖ్యంగా సమస్యలో భాగమైనారు. సార్, రెండోది, ఇప్పుడు మనమున్న ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. సుదీర్ఘకాలం పరిపాలించిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పటికీ కూడా ఆ పార్టీ నాయకత్వం చాలా స్ట్రాంగ్ ఉంది. మోడీ నాయకత్వం అప్రతిహతంగా బలపడుతూ పోవడానికి ప్రధాన కారణాలు ఏమనుకుంటారు? ప్రతిపక్షం లేకపోవటం. పేరుకు ప్రతిపక్షాలు ఉండొచ్చు, కానీ ఒక వ్యూహం లేదు. వ్యూహం అంటే ఎన్నికల వ్యూహం కాదు నేను చెప్పేది, దేశానికి వ్యూహం లేదు. నరేంద్ర మోదీ గారు ఈ పరిపాలన నా దృష్టిలో చాలా లోటు ఉన్నది. ఏమేమి కనిపిస్తున్నాయి మీకు? ఖచ్చితంగా ఆర్థిక ప్రగతికి అంకితమైనటువంటి పార్టీ ప్రభుత్వం, మౌలిక సదుపాయాలకు అంకితమైనది, పెట్టుబడులు పెంచడానికి అంకితమైనది, ఆ విషయంలో అలాగే ఆర్థిక క్రమశిక్షణకి అంకితమైనది. ఈ 4 విషయాల్లో మనం పూర్తిగా ఫస్ట్ మార్కులు ఇవ్వచ్చు. ఇవి అవసరం, కానీ ఇవి చాలవు. లోపం ఎక్కడుంది? ఇంక్లూజివ్ గ్రోత్. ఈ దేశంలో అసంఖ్యాకంగా ఉన్నటువంటి సామాన్య ప్రజలు, ఉదాహరణకి 85-90% మంది ఉపాధి పొందేది ఎట్లాగా? అసంఘటిత రంగాల్లో, అన్ఆర్గనైజ్ సెక్టర్. అంటే నెల జీవితం వస్తుందని భరోసా లేనటువంటి, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళు. వాళ్ళకు ఒక భవిష్యత్తులో ఆశాదీపాన్ని స్పష్టంగా చూపెట్టడంలో విఫలమైన. అది జరగాలంటే మంచి ప్రమాణాల విద్య కోసం ఖర్చు పెడుతున్నాం, కానీ మంచి ప్రమాణాల విద్య లేదు, నైపుణ్యం లేదు. మంచి ఆరోగ్యం అందరికీ అందించే ఏర్పాట్లు, చిన్న పట్టణాల అభివృద్ధి, కేవలం మహానగరాల చుట్టూ, రైలు చుట్టూ అభివృద్ధి జరిగినట్టయితే ఈ దేశంలో 90% ఉన్న అసంఘటిత రంగాన్ని మనం ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు చేయలేం. మహానగరాల్లో మనం చూస్తున్నాం, రోజు కూడా ఉన్న కొద్దికి జీవన ప్రమాణాలు నశించిపోతున్నాయి. ట్రాఫిక్ కావచ్చు, మంచినీళ్ళ ఇబ్బంది కావచ్చు. హైదరాబాద్లో మంచినీళ్ళు లేవు, ట్రాఫిక్ అధ్వానంగా ఉంది. మురుగునీటి పారుదల కావచ్చు. ఈ మౌలికమైనటువంటి మహానగరాల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్, వీటన్నింటినీ బాగు చేయకపోయినట్టయితే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు. ఇవి చేయకపోతే అనుకున్న ఫలితాలు వ్యవస్థకు రావు. కాబట్టి కొంతమంది సంతోషపడ్డా కూడా, ఆర్థిక ప్రగతి ఉన్నా కూడా చాలామంది అసంతృప్తితో ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి దురదృష్టం కొద్దీ అసలు ప్రత్యామ్నాయ వ్యూహం లేదు. తిట్టిపోయడము, వాళ్ళ మీద కోపం వస్తే మాకు ఓటేస్తారన్న నమ్మకము, అన్నీ ఉచితంగా ఇచ్చేస్తాం, అదొక్కటే పరిష్కారం అన్న భావన. అంటే ఆమ్ ఆద్మీ పార్టీని అనుకరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సమస్యల భాగవంతంలో కీలకమైన అంశం ఏంటంటే, పరిపాలన ఎట్లా బాగు చేయాలని కాకుండా ప్రజలను ఎట్లా తాత్కాలికమైనటువంటి సంక్షేమంతో ఆకట్టుకోవాలనే విషయంలో ఆరితేరారు. పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ అంటే భయపడి కాంగ్రెస్ పార్టీ దాన్ని అనుకరించి అదే వ్యూహంగా చేస్తున్నారు. అంతేగాని ప్రత్యామ్నాయ ఆర్థిక విధానం ఏమిటున్నది? అంచేత అధికార పక్షం సగం చేస్తోంది, ప్రధాన ప్రతిపక్షం అసలు ఏమీ చేయకుండా కూర్చున్నారు. అధికార పక్షం మేము సామాన్యుడి ప్రభుత్వం ఇది, మోదీ అంటేనే ఆమ్ ఆద్మీ పార్టీ అంటున్నారు కదా. దానిలో నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు మీరు సామాన్యులంటే మీకు ఇవన్నీ అవసరమే, కానీ చాలా నేను చెప్పేది. నేను ఇందాక చెప్పాను, 4 అంశాలు చెప్పాను. మంచి ప్రమాణాల విద్య లేదు, కేవలం జాతీయ స్థాయిలో ప్రభుత్వం చేతుల్లో లేదు, రాష్ట్రాల చేతుల్లో ఉంది. కానీ ఒక మార్గాన్ని చూపెట్టే బాధ్యత జాతీయ స్థాయి. మన పాఠశాల విద్య పరమ చండాలంగా ఉంది. ఏ పాపం ఎరగకుండా కేవలం పేదరికంలో పుట్టిన పాపానికి కోట్లాది మంది పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతున్నారు. దాని గురించి పట్టించుకోకపోతే, మన దేశంలో ప్రభుత్వాలు, అన్ని పార్టీలు కూడా, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఆర్థిక వ్యవస్థలో లాభాలు ఎవరికి ఇస్తారు మీరు? వాడు ఆర్థిక వ్యవస్థలో బాగా చదువు ఉన్నవాడికి, నిజమైన చదువు నైపుణ్యం ఉన్నవాడికి, నగరాల్లో ఉండే వాళ్ళకి, కాస్త కోస్తూ పెట్టుబడి పెట్టి లేకపోతే కొంత ఖర్చు పెట్టే శక్తి ఉన్న వాళ్ళకి, హై టెక్నాలజీ అందుకున్న వాళ్ళకి బ్రహ్మాండంగా ప్రగతి కనిపిస్తుంది. ఈ లక్షలాది మంది యువతకి డిగ్రీలు కనిపిస్తున్నాయి, చెత్త డిగ్రీలు, కొత్త కాగితంతో సమానమే, కానీ పనికొచ్చే నైపుణ్యం రావట్లా. అలాగే ఆరోగ్యం, చిన్న పట్టణాలు పెరగటం, చట్టబద్ధ పాలన కనీస ప్రమాణాలు చేయటం, నగరాల్లో వీటి మీద
తదేకమైన ధ్యానంతో దృష్టి పెట్టి ఇంక్లూజివ్ గ్రోత్, వేగంగా అభివృద్ధి జరగాలి, దానికి ప్రభుత్వం అంకితమే ఉన్నది. అంటే ఈ క్రమంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు ముఖ్యంగా ఇప్పుడు పరిపాలన పరంగా చూస్తే అది సుదీర్ఘమైన సబ్జెక్ట్, మీరు ఎంత చెప్పినా మీలో అయితే తరగదు. కానీ రాజకీయంగా రాజకీయ పార్టీలు చేస్తున్న తప్పు ఏంటంటారు? అసలు ముందు రాజకీయ పార్టీలుగా ప్రవర్తించట్లా, వ్యక్తుల సొంత ఆస్తులుగా, ప్రైవేట్ ఎస్టేట్లుగా, సొంత జాగీర్లుగా నడుస్తున్నాయి. అది ప్రధానమైన తప్పు. అంటే ఇది ప్రాంతీయ పార్టీలో ఎక్కువ ఉందంటారా? ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ మటుకు కాంగ్రెస్ పార్టీ ఏమిటి? ప్రైవేట్ ఎస్టేట్ కాదు అది, ఒక కుటుంబ పార్టీ కాదని ఎవరిని అడగలరా గుండె మీద చేసుకుని. ఒకప్పుడు ఈ దేశంలో అందరికీ ప్రాతినిధ్యం ఇచ్చిన పార్టీ మా తాతగారు కాంగ్రెస్. మనందరం ఆ మూలాల నుంచి వచ్చినవాడు, స్వతంత్ర పోరాటానికి వేదిక పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ కావచ్చు, చాలా మేరకు ఇతర పార్టీలు కావచ్చు, ఒక వామపక్షాలు మినహాయిస్తే అది కాలగర్భంలో కలిసిపోయినాయి. కొంతమేరకే బీజేపీని మినహాయిస్తే మిగతా అన్ని పార్టీలు కుటుంబ ఆస్తులు, వ్యక్తుల ఆస్తులు, ప్రైవేట్ జాగీర్లుగా నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అసలు దాన్ని ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ, కొనసాగిస్తుంది ఆ పార్టీ. అంటే రెండు ఒకే విధానాన్ని అనుసరిస్తే కదా, విదేశాంగము ఆర్థికము విదేశాంగ విధానం అక్కడ ఎవరు భేదాభిప్రాయం ఉండదు. దేశ రక్షణ విదేశాంగ విధానం చేస్తున్నామని చెప్పంటే మాకు అదే కావాల్సింది. అది ఎట్లాగూ చేయాలి. సామాన్యుడి జీవితం బాగుపడాలని చెప్పంటే ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎలా సరిచేయాలి, వ్యూహం ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పుడన్నా నిర్దిష్టంగా, ఇప్పుడు ఎవరినో అన్యాయంగా మా వాళ్ళు ఏమంటున్నారు, లాండ్రీ లాగా చేస్తున్నారు, వాషింగ్ మెషిన్ లాగా చేస్తున్నారు, నేరం చేశారని ఆరోపణ ఉన్నా కూడా మీరు మీ పార్టీలో చేరిపోతే కేసులు మాఫీ అయిపోతుంది. మీరు చేశారు, వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రత్యామ్నాయంగా మేము అలా జరగకుండా ఈ ఏర్పాట్లు చేస్తాము, ఒక మాట వచ్చింది ఇప్పటివరకు. తడాక చూసుకొని మేము వస్తే మేము కూడా పాఠం చెప్తాం అంటున్నారు తప్పితే, దీనికి కారణాలు ఇవి, ఈ కారణంగా చట్టబద్ధ పాలన లేదు, బడితున్నవాడిదే బర్రె అయిపోయింది. బడితున్నవాడిదే బర్రె కాకుండా దేశంలో మౌలికంగా మార్పు రాకపోతే ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి 1, 2, 3, 4 ఈ నిర్దిష్ట మార్పు ఈ రకంగా తీసుకొస్తాం. ఒక్క మాట వచ్చిందా? నా చెవి కనపడదు. మరి ప్రభుత్వాలు ఎలా మారుతున్నాయి? ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ మారిపోయారు, ఆవిడ చేసిన తప్పు ఏంటంటే, ప్రజలు ఈ దేశంలో నిరంతరం వాళ్ళ ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. 65% మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మళ్ళీ ఎన్నిక కావట్లా. ఒకే పార్టీ మళ్ళీ వచ్చినా కూడా 65% మంది అయితే వాళ్ళకి ప్రజల్లో ఆదరణ లేదన్న కారణంగా పార్టీలు సీట్లు ఇవ్వటం లేదు, లేదా సీట్ ఇస్తే వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ప్రజలు అంతకంటే ఏం చేస్తారు? కాబట్టి అధికారంలో ప్రజాస్వామ్యంలో పోటీ అవసరం, అనివార్యం. వెస్ట్ బెంగాల్ మార్పును ఎట్లా చూస్తారు సార్ మీరు? మమతా బెనర్జీ పార్టీ కూడా ఇప్పుడు వీకెండ్ అయిపోతున్న పరిస్థితి. ఇక్కడ జరిగిన పెద్ద తప్పిదం ఏంటంటే, ఒక 30-35 ఏళ్ల పాటు వామపక్షాలు రాజ్యమైనాయి. 30 ఏళ్ల పాటు వాళ్ళకి పిడివాదం అన్నది, వాళ్ళకి స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థ అన్నా, పోటీ అన్నా, పెట్టుబడులన్నా వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళకి వ్యతిరేకం. ప్రపంచమంతా మారినా కూడా చైనా లాంటి దేశాలు బుద్ధి తెచ్చుకొని మార్గాన్ని మార్చి గొప్ప సంపద సృష్టిస్తున్నా కూడా, ఉపాధి కల్పిస్తున్నా కూడా దాన్ని చూసి మార్క్సిస్టులు పాఠాలు నేర్చుకోలేదు. ఆ పిడివాదాన్ని చాలా మేరకు కొనసాగించారు. పాపం చివరిలో బుద్ధదేవ భట్టాచార్య ముఖ్యమంత్రిగా కొంత మార్పు తెచ్చే ప్రయత్నం చేసినా కూడా ఆ పార్టీ పడినలేదు, మమతా బెనర్జీ ప్రతిపక్షంలో ఉండి పడినలేదు. మొట్టమొదటిసారి పెట్టుబడులు తెస్తా అంటే ప్రతిపక్షం వద్దన్నది. సరే, అధికారంలోకి వచ్చింది ఆవిడ. ఆర్థిక నమూనా మార్చాలి కదా, గతంలో చేసిన తప్పిదాలు అవసరంగా. మార్క్సిస్ట్ పార్టీ కంటే మరింత మార్క్సిస్ట్గా వ్యవహరించింది ఆవిడ. ఎక్కడ పొరపాటు జరిగిందంటారంటే, మీరు అన్నట్టుగా ఆర్థిక లేకపోతే ఇతర పెట్టుబడులకు సంబంధించిన విషయాలు ఓటర్ అవన్నీ పట్టించుకుంటారంటారా, లేకపోతే సెంటిమెంటల్ ఎమోషనల్ ఇష్యూస్ ఇవన్నీ మీరు ఎన్ని చెప్పినా కూడా చివరికి ప్రతి ఓటరు ప్రతి దేశంలో ప్రజాస్వామ్యంలో కోరుకునేది నా బతుకు, నా పిల్లల బతుకు ఎట్లా ఉన్నది. బెంగాల్లో ఏం పని చేసిందంటారు అక్కడ? ఖచ్చితంగా ఆర్థికంగా జరగట్లేదు. సరే, మిగతాది గూండాగిరి కానీ, ఒక భయంకరమైనటువంటి గొప్ప సమాజం బెంగాలీ సమాజం. దేశానికి 100-150 ఏళ్ల క్రితం నుంచి మంచి నాయకత్వాన్ని ఇచ్చిన సమాజం. 200 ఏళ్ళు అయింది మనకి రాజా రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు ఈ దేశంలో మన మత సాంప్రదాయాల్లో ఉన్న చెడుని తొలగించే ప్రయత్నం చేయడం. అంత చరిత్ర ఉన్న బెంగాల్ దురదృష్టం కొద్దీ చాలా ఈ ముఠావాదము, హింస, మతము, అత్యాచారాలు, ఆడపిల్లని భయపెట్టడము దురదృష్టకరం. తెలుగు రాష్ట్రాలు ఎట్లా ఉందంటే, తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు మారిపోయాయి. కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. తెలంగాణ తీసుకున్నట్టయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ఆంధ్ర, తెలంగాణ ఈ విద్వేషాలు పెరుగుతాయేమో, అనవసరంగా మనస్పర్ధలు ఉంటాయేమో భయపడ్డారు. కానీ ఖచ్చితంగా
టీఆర్ఎస్ బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వాన్ని అభినందించాలి, ఇతర పార్టీలను అభినందించాలి, తెలంగాణ సమాజాన్ని అభినందించాలి. పూర్తిగా అవమానిస్తూ తొలగించారు. చాలా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఎంత మనదే అనే భావం దేశం ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇది మనదే, అది రాజ్యాంగం చెప్తారు. రాజ్యాంగ విలువలు నిజంగా ఆచరణలో చూపెట్టారు. మొదట భయపడిన భయము అపోహలుగా నా దృష్టిలో పూర్తిగా పోయింది. దానికి పూర్తిగా ఈ పార్టీలకి కీర్తి దక్కుతుంది. కేసీఆర్కి ఆ క్రెడిట్ ఇవ్వచ్చు. ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఉద్యమ నిర్మాతగా కొన్ని సందర్భాలు ఉద్యమం ఉన్నప్పుడు కొద్దిగా అదుపు తప్పుతుంది. కానీ మన సమాజం సయోధ్యం ఉండాలన్నా, ఆర్థిక ప్రగతి కావాలన్నా కూడా ఈ అంతరాలు తొలగిపోవాలి ప్రజల మనసులో చెప్పని గట్టి ప్రయత్నం జరిగింది. కానీ మీరు గమనిస్తే గడిచిన 2 వారాలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తారు. పవన్ కళ్యాణ్ నేను తెలంగాణలోకి వస్తా అని ఆయన ఇది నీ జాగీర్ కాదు. స్థూలంగా ఉంటాయి, మధ్యలో ఉంటాయి కొన్ని. ఇప్పుడు మనకి మనం అద్భుతమైన లోకంలో ఉన్నాం. ఓ మనిషి జీవితంలో కూడా పొద్దున మరి మంచిగా ఉన్న ఒక గంటలో కొంచెం ఆవేశం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు కొంచెం నోటికి నోరు జారచ్చు. దాన్ని చూసి అదే పనిగా ఎత్తిపడటం కాదు. అంటే ఈ సామరస్యపుర వాతావరణం దెబ్బతింటుందనేది కదా ఆందోళన. అది దెబ్బతినకుండా చూసుకోవాలి. నాయకుల మీద లేదా ఆ బాధ్యత? మొత్తం మీద ఉంది, ఖచ్చితంగా ఉంది. మొత్తం మీద ఆ బాధ్యత నిర్వర్తించారు. అంటే అర్థం వీళ్ళంతా పవిత్రులైన మహాత్మా గాంధీని అంటలా. కాబట్టి ఏదో ఒకరోజు ఎప్పుడు నదుపు తప్పింది అనుకోండి, దాన్ని వెంటనే తీసుకుని మనం పడవటం కంటే అది కాదయా అని అన్యాయంగా చెప్తే మంచి పరిష్కారం వస్తుంది తప్ప రాజకీయంగా మలచడం సరైన పద్ధతి కాదు. అంటే భావోద్వేగాలు రెచ్చగొట్టకుండా ఉండాల్సిన బాధ్యత నాయకుల మీద లేదంటారా? ఉంది. ఆ బాధ్యతని చాలా మేరకు పాటిస్తున్నారు అంటున్నాను నేను. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎదుగు తప్పినా కూడా అది అరుదైనటువంటి పొరపాటు తప్పిదాలు తప్ప మొత్తం మీద తెలుగు ప్రజల మధ్య సామరస్య వాతావరణం అన్నది. అందుకు అధికారంలో గతంలో ఉన్న ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, అన్ని పార్టీలని 2 రాష్ట్రాల్లో అభినందించాలి. అంతేగాని మనం మళ్ళీ చిన్న చిన్నవి గోరంతలు కొండంతలు చేసి రంధ్రాన్వేషణ చేసి దాన్ని పెంచడం అనేది విజ్ఞులకు లక్షణం కాదు. రెండోది, తెలంగాణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు అభివృద్ధిని గణనీయంగా సాధించారు, ముఖ్యంగా హైదరాబాద్ బయట. దానిలో పెద్ద అనుమానం లేదు. మూడోది, అభివృద్ధి చాలా వేగంగా జరిగింది. చాలా వేగంగా అభివృద్ధి జరిగినటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఆర్థిక అభివృద్ధి, రెవెన్యూ మిగులు అతి ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రం 2014. అలాంటిది వాళ్ళ జీతభత్యాలకు రోజు దేవుళ్ళాడే పరిస్థితి వచ్చింది. ఈ నెల జీతం అందుతుందా లేదా? ఇక్కడ జరిగిందంటారు మేజర్ ప్రాజెక్ట్స్ అని చెప్పగలరా? నేను ఎన్నోసార్లు చెప్పాను. కాళేశ్వరం ఒక ఉదాహరణ మాత్రమే. అట్లాగే మరెన్నో, ఉదాహరణకి 43% జీతాలని అర్జెంటుగా పెంచేశారు రాచరికంలాగా. వీళ్ళని చూసి ఆంధ్రప్రదేశ్లో అనుకరించారు. ఇవాళ దేశం మొత్తంలో అతి ఎక్కువ జీతాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మామూలుగా జాతీయ స్థాయిలో జీతభత్యాల కంటే రాష్ట్రాల్లో ఎప్పుడు తక్కువ ఉంటాయి. వాళ్ళకి మనకంటే డబ్బులు ఎక్కువ ఉంటాయి, కొంచెం పోటీ కూడా ఎక్కువ. వాళ్ళకున్న వెసులుబాటు రాష్ట్రాలకు ఉండకపోవచ్చు. మనకి 30% అంతకంటే ఎక్కువ ఉన్నాం మనం జీతాలు. అంటే రేపన్నది లేనట్టు ఒక వచ్చలు పెడతాను, ఒక రాచరిక స్వభావం. ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతిన్నది. 20-25% దాటకూడదు స్థూల రాష్ట్ర ఆదాయంలో మనకు అప్పులు. ఇవాళ తెలంగాణలో అన్నీ కలిపితే చాలా లెక్కలు సరైన చూపెట్టట్లా. ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటారు, ప్రభుత్వం ప్రత్యక్షంగా చూపెట్టే కదా ఆ లోన్స్. పెండింగ్ బిల్స్ అంటే వీళ్ళు చెల్లించాల్సింది కూడా అది డబ్బుల కింద, అప్పు కింద లెక్క. కాకపోతే అయితే మీద కనిపించదు, చెల్లించేదాకా లెక్కల్లో కనిపించదు. ఉదాహరణకి ఫీ రీయింబర్స్మెంట్ వేలాది కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ వందలాది కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఉద్యోగులకు కావాల్సినటువంటి ఎమాల్యుమెంట్స్ వందల కోట్ల బకాయిలు ఉన్నాయి, వేల కోట్ల బకాయిలు ఉంటే అందరూ హైకోర్టులోకి పోతున్నారు. రోజువారీగా ఏవాళ్ళు రేపని తాత్సారం చేస్తున్నారు. ఇంత బలంగా ఆర్థిక వ్యవస్థ ఉన్న రాష్ట్రం ఈ స్థితికి రాకూడదు. 2014 నుంచి 19 దాకా ఖచ్చితంగా మౌలిక సదుపాయాల కల్పన కానీ, పోలవరం లాంటి ప్రాజెక్టులు వేగంగా చేయడం కానీ, కియా మోటార్స్ లాంటివి పరిశ్రమలు ఎప్పుడు లేనిది ఆటోమొబైల్ సెక్టర్ లాంటివి మన రాష్ట్రంలో తీసుకురావడం కానీ ఆ ప్రయత్నం గట్టిగా జరిగింది. 2019 నుంచి 24కి మొత్తాన్ని గండి పెట్టారు. చాలా విచిత్రంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా అసలు అభివృద్ధి అక్కర్లేదు, సంక్షేమం చాలు, బటన్ నొక్కితే చాలు. సంక్షేమం కావాలి, సంక్షేమం వద్దని ఎవరు అనరు. కానీ అభివృద్ధి సంక్షేమం సమపాళ్ళు లేకపోతే, అభివృద్ధికి పెద్దపీట వేయకపోతే భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి నేను పెట్టిన ఖర్చు అంతా కూడా మీరేదో సంక్షేమం అనుకుంటున్నారో అది మౌలిక వస్తువుల మీద పెట్టింది అంటున్నాడు కదా. నాడు నేడు కార్యక్రమం విద్య మీద పెట్టింది. ఎవరి వాదన వాడు చెప్పుకుంటారు. వాస్తవాలు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. నేను అంతకంటే ఎక్కువ చెప్పక్కర్లేదు. దీనిలో కూడా నేను వాదించాల్సిన అవసరం వస్తే తెలుగు ప్రజలకు ఏమీ తెలియదు అనమాట. అంతే. తెలుగు ప్రజలు తెలియని వాడు కాదు, అందరికీ తెలుసు. పెట్టుబడే చాలా పాపం అనే భావం కలిగితే
ఆర్థికాభివృద్ధి అవసరం లేకుండా సంక్షేమం సరిపోతుంది అనుకుంటే అది ఏనాటికైనా దుష్ఫలితాలు ఇస్తుంది. దానిలో అనుమానం ఏమాత్రం లేదు. అది పక్కన పెట్టండి. మళ్ళీ ప్రభుత్వాలు మార్చుకున్నారు ప్రజలు, చాలా తీవ్రంగా మ్యాండేట్ ఇచ్చారు. మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి, పెట్టుబడి మీద దృష్టి పెడుతున్నారు. సంతోషం, ఆహ్వానిస్తున్నాం. కానీ ఆర్థిక క్రమశిక్షణ ఇంకా దెబ్బతిన్నది. సూపర్ 6 అని వీళ్ళు కూడా సంక్షేమం అదే విపరీతమైనటువంటి ఖర్చు మరింత పెంచారు. ప్రజలకి నచ్చ చెప్పి ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నాం, కొంచెం ఓపిక పట్టాలి, కొంచెం క్రమశిక్షణ కావాలి, కొంచెం పొదుపరితనం కావాలని చెప్పేది బదులు రేపు పొద్దున మళ్ళీ ఎన్నికల్లో ఓటు పొందడం మాత్రమే లక్ష్యంగా అనుకుంటే చివరికి వ్యవస్థ మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉన్నది. సూపర్ 6 అని తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 అంటే తెలంగాణలో 6 గ్యారెంటీలు అన్నారు. ఈ గ్యారెంటీలు ఎట్లా చూస్తారు? అమలు చేయడానికి ముందే, అధికారంలోకి రావడానికి ముందే పార్టీలు ప్రకటించడాన్ని ఎట్లా అంటారు? ఇప్పటికైనా మీరు ఏమన్నా పార్టీలకి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఎన్నికైతే ఈ పనులు చేస్తామని చెప్పుకునే బాధ్యత ఉంది, హక్కు ఉంది. దాన్ని ఎవరూ కాదన్నారు. కానీ సమస్య ఏంటంటే 2 రకాలు. మొదటి సమస్య అదొక్కటే పరిపాలన కాకుండా అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాలలో చూడాలి. సంక్షేమమే పరిపాలన, ఓట్లు సంక్షేమం ద్వారా వస్తాయనుకుంటే సంక్షేమం ద్వారా ఓట్లు రావట్లేదు. ఒకసారి వస్తే రావచ్చు. ఎన్టీ రామారావు గారిని దేశంలోనే ఎవరు చూపెట్టినంత ఆ రోజు సంక్షేమం మొదలెడితే ఆయన్ని ఓడించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు కదా సంక్షేమం బ్రహ్మాండంగా ఇచ్చామనుకుంటే. రెండోది, మీకున్నటువంటి ఆదాయం, అది మీ సొంతంగా రాష్ట్రంలో పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కావచ్చు, ఢిల్లీ నుంచి హక్కుగా ఆదాయంలో వాటా కావచ్చు, ఆ డబ్బుని మీరు ఏదైనా చేసుకోండి, ఎంతైనా సంక్షేమం పెట్టుకోండి. అప్పు చేసి దాన్ని సంక్షేమంగా పంచుతానని చెప్పంటే ఓ కుటుంబంలో ఎవరైనా సరే ఈవేళ తిండికి, ఈవేళ పండుగలకి, పబ్బాలకి అప్పు చేసి భారమంతా పిల్లలమే పెడతానంటే కుటుంబాన్ని ఏమంటాం మనం? ఆ తల్లిదండ్రులను ఏమంటాం మనం? బాధ్యత రాహిత్యం అంతే కదా. ప్రభుత్వం కూడా అంతే. అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందంటారా? చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది, తెలంగాణలో జరుగుతుంది. కాబట్టి సంక్షేమం వద్దని విజ్ఞతలు ఎవరు వాదించారు. అమెరికా లాంటి దేశంలో కూడా సంక్షేమం ఉన్నది. విద్యారంగంలో 2 రాష్ట్రాల పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందంటారు? పెట్టుబడులు కానీ, ప్రాధాన్యతలు కానీ. విద్యారంగం చండాలంగా ఉంది. పెట్టుబడులు ఎన్నున్నా నాకేం సంతృప్తి అవ్వదు. విద్యా ప్రమాణాలు చూడాలి మనం. డిగ్రీ కాగితాలు ఇచ్చేదైతే మనకు 800 కాలేజీలు పూర్వం ఉన్నాయి 3 రాష్ట్రాల్లో, ఇప్పుడు 400-500 ఉన్నాయి. 400-500 కాలేజీల్లో 2 రాష్ట్రాలు కలిపి 2,75,000 మంది, 3 లక్షల మంది ఇంజనీర్లు అవుతున్నారు. నిజంగా పనికొచ్చే ఇంజనీరింగ్ ఎంతమందికి ఉన్నది? ఇంజనీరింగ్ నైపుణ్యం కానీ ఉపాధికి పనికొచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 15-20% కూడా లేరు. కాబట్టి విద్యారంగం దేశమంతా అధ్వానంగా ఉంది, మన రాష్ట్రాలు ఇంకా అధ్వానం. ఈ విషయంలో కేసీఆర్ గారు చేసిన చర్యని మీరు ఎట్లా చూస్తారంటే, ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ కింద ఇంజనీరింగ్ కాలేజీని కొంచెం ఆయన డిస్కరేజ్ చేశారు కదా, అది డిస్కరేజ్ చేయడం మంచిది. కానీ సమస్య ఫ్రీ ఎడ్యుకేషన్ కాదు, కేజీటీ పీజీ మరొకటి కాదు. సమస్య విద్యా ప్రమాణాలు, ముఖ్యంగా పాఠశాల స్థాయిలో ఎట్లా ఉన్నాయి. అక్కడ ఏ ప్రభుత్వం కూడా దాని మీద శ్రద్ధ పెట్టలేదు, దాన్ని బాగు చేయలేదు. తెలంగాణ ఉదాహరణకి ఈవేళ 31వ స్థానంలో ఉంది నాకు అర్థమైనంత వరకు దేశంలో విద్యా ప్రమాణాల్లో. ఇది ఈశాన్య రాష్ట్రాల కంటే కూడా తెలంగాణలో తక్కువ ఉంది. ప్రాధాన్యత తక్కువ ఉందా, పర్ఫార్మెన్స్ తక్కువ? వాళ్ళు గొప్పగా ఉన్నారని కాదు, ఇవన్నీ వాడికి 1 మార్కు వస్తే మనకు 0 మార్కులు అట్లా అన్నమాట. అందరూ అధ్వానంగా ఉన్నారు. దేశంలో, ప్రపంచంలో ఎన్నదగ్గ దేశాలలో విద్య ఇంత చండాలంగా ఉన్న దేశం మరొకలేదు. నేను రోజు పబ్లిక్గా చెప్తాను, వాస్తవ గణాంకాలతో సహా. కేటాయింపులు ఎట్లా ఉన్నాయండి? బడ్జెట్ కేటాయింపులు నాకు అనవసరం. ఆ డబ్బులు ఎంత బూడిదల కోసం పని అయితే ఎంత కేటాయిస్తే నాకేం కావాలా? మీరు కేటాయిస్తే నాకు ప్రజలకి ఏం జరుగుతుందో నాకు కావాలి. ప్రజలు జరిగేట్టేదో ఇప్పుడు కేటాయింపులు పెంచమని అడుగుదాం. అరే మీరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పెడితే 30 మంది పిల్లలకి మీరు నెల ఖర్చు పెట్టే డబ్బు 42,000 ఉంటుంది, ఒక్కోళ్ళు 1,400 రూపాయలు. 4 ఉద్యోగులు, వాళ్ళ జీతాలు 2 లక్షల రూపాయలు. ఏం కేటాయింపులు? కేటాయింపులు నాకేం ప్రయోజనం అయింది? ఈ పనులు కట్టే ప్రజలకి ఏం లాభం వచ్చింది? కాబట్టి కేటాయింపులను చూస్తే చాలా పొరపాటు అవుతుంది. మనకేమవుతుంది? గవర్నమెంట్ స్కూల్స్ ఇంత పెద్ద మొత్తంలో ఉన్నాయి కదా, వాటిని అంతే మొత్తంలో నడిపియాలంటారా, లేకపోతే రిఫార్మ్ చేయాల్సిన అవసరం? రాష్ట్రంలో మొట్టమొదటి అసెంబ్లీలో వెలుగు తీసుకొచ్చి పోరాడిన వాడిని నేను. 2 పిల్లలతో స్కూళ్ళు, పిల్లల కంటే టీచర్లు ఎక్కువ ఉన్న స్కూళ్ళు, పిల్లలు ఏమీ లేకుండా ఉన్న స్కూళ్ళు, 19 ఉన్న స్కూళ్ళు, ఇలాంటివి కోకోలలుగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ధైర్యం చాలట్లా వీళ్ళెవరికి దాన్ని క్రమబద్ధీకరించడం కోసం. తలసరి పిల్లల కోసం ఖర్చు తెలంగాణలో 1,10,000 రూపాయలు దాటింది, 1,15,000 ఉంటుంది ఒక విద్యార్థికి, ఒక్కొక్క విద్యార్థికి స్కూల్ స్థాయిలో, గవర్నమెంట్ స్కూళ్ళలో. ఆంధ్రప్రదేశ్లో 1,20,000 దాటింది, అమ్మఒడి కూడా ఉంది అక్కడ. కానీ పిల్లలకి ఏమవుతుంది? 1,20,000 రూపాయలు ఫీజే కట్టి మీరు వేరే స్కూల్లో పెట్టారనుకోండి, చాలామందికి మంచి విద్య వస్తుంది.
మీరు ఇక్కడ ప్రైవేట్ని ప్రోత్సహిస్తున్నట్టున్నారు విద్యలో. విద్యను ప్రోత్సహిస్తున్నాను తమ్ముడు. విద్య కావాలంటున్నాను. ప్రైవేటా గవర్నమెంట్ అని ఏదో ఒకటి చావు, విద్య ఇవ్వు. ఈ పిల్లలకు బతుకు తెరువు కావాలంటే నైపుణ్యం కావాలి. నైపుణ్యం కావాలి. ప్రైవేట్ స్కూల్లోనూ విద్య బాగోలేదు ప్రభుత్వ నిర్వాహకం వల్ల. అక్కడ కాబట్టి ఫీజుల కోసం పిల్లలు చేరకపోతే స్కూల్ మూతపడుతుందని చెప్పిన కొంచెం శ్రద్ధ పెట్టచ్చు. కానీ ప్రమాణాలు అక్కడేం బాగాలి. ఇక్కడ 50 ఉంటే ఇక్కడ 20 ఉంటే అక్కడ 24 ఉంది అంతే. తెలంగాణ విద్యా కమిషన్ ఆకునూరు మురళి గారి నాయకత్వంలో కొన్ని రికమెండేషన్ చేశారు. వాటిలో మీకు నచ్చినవి ఏంటి, అభ్యంతరకరంగా ఉన్నాయి? కొన్ని మంచివి, కొన్ని పొరపాట్లు. ఏమున్నాయంటారు బేసిక్గా ప్రభుత్వం పరిశీలించాలని మీరుగా చెప్పదలుచుకోండి? ఇందాక చెప్పాను, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ జీతాలు ఎక్కువ అన్నమాట వాస్తవము. ఆ జీతాన్ని తీయాల్సిన అవసరం లేదు, అది ఆ సమస్య అది కాదు. కాలక్రమేణా కొంచెం ఢిల్లీలో జాతీయ స్థాయిలో 10% పెడితే మీరు 3% పెంచండి, మీరు కూడా 15% పెంచకుండా దీర్ఘకాలంలో సమానం అవుతాయి. అంతేగాని అది కాదు సమస్య. ఇవాళ ఉన్నవాళ్ళని సద్వినియోగం చేసుకోవటం ఎట్లా, ఈ పిల్లల భవిష్యత్తు బాగు చేయటం ఎట్లా. అలా కాకుండా మనం ఏదో అక్కస్ కొద్దీ కొన్ని మాటలు మాట్లాడామనుకోండి, పరిష్కారం రాదు, సమస్యలు అవుతాయి. స్కూల్లో రేషనలైజేషన్ సంబంధించి నేను చెప్పాను కదా, ఈ రేషనలైజేషన్ కావాలని మొట్టమొదటి గొంతు చెప్పిందే తెలుగు రాష్ట్రాల్లో. నేను తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉండగా నేను ఆ విషయం గణాంకాలతో బయట తీసుకురాగానే సభ మిగతావన్నీ మర్చిపోయి 4.5 గంటల సేపు చర్చ చేశారు. కానీ ఇప్పటిదాకా మనకి ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు నాకు ఈ మధ్య ఎప్పుడు, ఏదో స్కూల్లో టీచర్లు ట్రాన్స్ఫర్ చేశారని వాళ్ళు బంధువులు ఏదో చేశారట, ఏదో పేపర్లో వచ్చిందట. ఏంటని కనుక్కుంటే పిల్లలు లేని స్కూల్లో టీచర్లు ఏమైనా పిల్లలు లేరు అక్కడ, టీచర్లు ఎందుకు వేరే ఉన్న చోటకని చెప్పంటే పెద్ద ఉద్యమంలాగా పత్రికల్లో ఒక్కడ కూడా పిల్లలు లేని స్కూల్ అని చెప్పలేదు. అంటే మన చర్చ అంత తెలివిగా ఉంది ఈ దేశంలో. ఇదంతా వృధానే కదా, మీరు అంటే ఇది తగ్గించండి అని ఎందుకు ఓపెన్గా చెప్పలేకపోతే? టీచర్ల మీద తగ్గించేది లేదు, ఉన్న టీచర్లు వాళ్ళు తీసేస్తారా, గుమస్తాలను తీసేస్తారా? అది కాదు సమస్య, ఉపయోగించుకోవాలి. మీరు సమస్య పిల్లలే లేనప్పుడు ఎట్లా సాధ్యం? పిల్లలు ఉన్న చోట పంపించండి అయ్యా. పిల్లలు ఉన్న చోట టీచర్లు లేరు, పిల్లల నుంచి టీచర్లు ఉన్నారు. క్రమబద్ధంగా చోట అర్థమవుతుంది. అంతేగాని ఈ దేశంలో ఎవరన్నా ఉద్యోగాలను తీసేస్తారా గవర్నమెంట్లో? అదే కదా సమస్య. అంటే ఉపాధ్యాయుల ఆగ్రహానికి లోనైతే ప్రభుత్వాలే కూలిపోతాయి అంటారు. అది అబద్ధమే. అంత గొప్ప ఎవరికి లేదు, ఊరికే భయం తప్ప. అది పక్కన పెట్టండి. అసలు టీచర్లు పాపాత్మలు కాదు, పాపం వెళ్ళదో ఉద్యోగాల కోసం వచ్చారు. వాళ్ళు కొంతమంది చాలా కష్టపడుతున్నారు, కొంతమంది జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టి విద్య కోసం తంటాలు పడుతున్నారు. ఆ విద్యను బాగు చేసే బాధ్యత ప్రభుత్వాన్ని, వాడి బాధ్యత ప్రభుత్వం నిర్వహించకుండా టీచర్లు తిరితే అట్లా. ఇటీవల కొంచెం ఫోకస్ కనిపిస్తున్నట్టుంది కదా, ప్రతిసారి కూడా స్కూళ్ళలో ఏం చేస్తున్నాం అని ప్రభుత్వం దాని గురించి మాట్లాడుతున్నాం. కానీ నేను చూసేది మీరంతా ఆంధ్రప్రదేశ్లో లోకేష్ కొంచెం ఫోకస్ చేశారు, మంచి సంతోషం. నేను చూసే చివరికి ఎంత మాట్లాడారని కాదు, ఎంత ఫోకస్ పెట్టారని కాదు, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని. ఆ గణాంకాలు చూస్తే గతానికి ఇప్పటికీ పెద్ద మార్పు లేదు. లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ఎట్లా చూస్తారు అంటే విద్యాశాఖ మంత్రి? చూద్దాం, మంచి ప్రయత్నాలు అభినందిద్దాం. కానీ విద్య బాగుపడాలని చెప్పంటే తల్లిదండ్రులు భాగస్వాములు చేయాలి. తల్లిదండ్రులు భాగస్వాములు చేయాలంటే మా పిల్లాడు బాగుపోతున్నాడో తల్లిదండ్రులకు అర్థం కావాలి. అది అర్థం కావాలంటే సరైన పరీక్షలు ఉండాలి. బట్టి పట్టేవి కాపీ కొట్టే పరీక్షలు కాకుండా. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 95% పాసు, 99% పాసు. మ్యాథ్స్ కాపీయింగ్ జరుగుతుంది, దానిలో మాత్రం అనుమానం లేదు. కాదని ఒక్కడిని కూడా మీరు చేసి చెప్పాలంటే. సార్ మీరు చూసారు ఒక ముఖ్యమంత్రి అంటే లేకపోతే పరిపాలనలో ఎన్ని రకాల చిక్కులు అడ్డంకులు ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో, అటువంటిప్పుడు విద్యాశాఖకు ఒక ప్రత్యేక మంత్రి ఉండడం ఎంత వరకు అవసరం అంటారు? అది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు తీసుకోవడం ఒక రకంగా, అది కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు కదా. ముఖ్యమంత్రి స్వయంగా దృష్టి పెడుతున్నారని చెప్పంటే గట్టిగా, ఎందుకంటే మంత్రులకి వేళ అధికారాలు పోయినాయి. ఒకప్పుడు మంత్రివర్గం అంటే నిజంగా మంత్రులందరూ సమానం, ముఖ్యమంత్రి కేవలం ఫస్ట్ అమంగ్ ఈక్వల్స్. ఇవాళ అట్టనే ఎవరిని అనుకుంటున్నారా? భారతదేశంలో ఎవరన్నా నిజాయితీగా చెప్పండి. దగ్గరే మొత్తం అధికారాలన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని నెగిటివ్గా తీసుకోవట్లా. ఒక కీలకమైన శాఖ, దానిలో పెద్ద గ్లామర్ కూడా లేదు ఎడ్యుకేషన్లో. కాబట్టి కీలకమైన శాఖ బాగు చేయాలని తప్పంతో ఆయన తీసుకుంటే సంతోషం. తీసుకున్నారు కాబట్టి సరిగ్గా ఫలితాలు ఎట్లా వస్తాయో ఆలోచించి ఈ పిల్లల భవిష్యత్తు బాగుపడడానికి ఆ మార్గాలు చూపెట్టుకుంటున్నాను. KG to PG గవర్నమెంట్ చేస్తుందని లేకపోతే ఇంటిగ్రేటెడ్ అరే చేస్తున్నారు కదా, బాగానే ఉంటుందంటే సక్సెస్ అవుతుంది. ఉపయోగం ఏముంది? నాకు బాగుందన్నమాట నా నోటి నుంచి నేను చెప్పను. ఉపయోగం ఏముంది? పిల్లలు బాగుపడితే బాగున్నట్టయ్యా. బాగుపడుతున్నారా లేరు చెప్తుంది. ఇంకా మీరేం చేసినా నాకు వేస్ట్. మీ పిల్లలు కలిగితే నాకు మాట వినిపించట్లా, వేస్ట్ అది. అంటే ఒక రోజులో వచ్చే రిజల్ట్ కాదు కదా. అరే 30 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాం అవి. వైద్యానికి సంబంధించి 2వ ప్రాధాన్య రంగం అది ఎట్లా ఉంది? గతంతో పోలిస్తే కొంత మెరుగుపడ్డా కూడా పెద్ద ఖర్చు లేకుండా గణనీయంగా ఆరోగ్యాన్ని బాగు చేయొచ్చు. ఆ ప్రయత్నం మరింత జరగాలి. విద్య కంటే కొంచెం మెరుగు. కనీసం వైద్యంలో పెట్టే ఖర్చు ప్రతి రూపాయికి 3-4 రూపాయలు ప్రజలకి లాభం అందుతుంది.
నేరుగా జరుగుతుంది. ప్రభుత్వం పెట్టే ఖర్చు పెంచాలి. ఇప్పటికి కూడా దేశంలో మొత్తం రాష్ట్రాలు జాతీయ స్థాయి కలిపితే 1.3% జాతీయ ఆదాయంలో ఖర్చు పెడుతుంది. ప్రపంచంలో అతి తక్కువ ఇది. అది 2% దాటాలి. అంతకంటే ఎక్కువ చేసే శక్తి దేశానికి లేదు. కానీ పెట్టే ఖర్చు సద్వినియోగం కావాలి. దానికి చాలా నమూనాలు ఉన్నాయి. ఆ మార్గానికి వెళ్ళాలి. గవర్నమెంటే మెడికల్ కాలేజ్ నిర్వహించడం లేదా ప్రైవేట్ కాలేజీల్లో ఏం ముఖ్యం కానే కదా. మన దేశంలో పనికిరాని చొప్పదొంటి విషయాల మీద శక్తి అంతా పెడతాం. ఎందుకు సార్ అంటే దేశంలో కాదు, ప్రతి పౌరుడికి తన జీవితంలో అత్యంత ముఖ్యమైనది వైద్యము. కాబట్టి ఆరోగ్యం అందాలని కోరుకోయా. లక్షల రూపాయల ఈ ఖర్చుని అతను ఎలా భరించగలడు? ప్రభుత్వం ఎందుకు అందించకూడదు? కాబట్టి ప్రశ్న ఏమిటంటే ప్రజల మీద భారం పడకుండా ఆరోగ్యం అందించినట్లా అని గవర్నమెంట్ కాలేజ్ ఉందా, ప్రైవేట్ కాలేజ్ ఉందా చొప్పతుంటుంది. దానికి చాలా తేడా ఉంది. మీరు ప్రతిపాదించేటువంటి లక్ష్యానికి అడిగే ప్రశ్నకి చాలా తేడా ఉంది. ఎట్లా అంటారా? పిల్లి నల్లదొక్కాలిదా నాకెందుకు? పిల్లి ఎలుకలను పెట్టిందా లేదా కావాలి నాకు. కాబట్టి నువ్వేం చేసావు, నీ బాధ నువ్వు పడు. నాకు కావాల్సింది ఈ దేశం. అరే ఆరోగ్యం గురించి నాకు చెప్తే ఎట్లా తమ్ముడు పాఠాలు? జాతీయ ఆరోగ్య మిషన్ రూపొందించింది నేను ఈ దేశంలో. ఆరోగ్యం కావాలని ప్రతిరోజు గొంతెత్తి ఘోషిస్తున్నవాడిని నేను. కాబట్టి నాకు కావాల్సింది నేను గవర్నమెంటా ప్రైవేటా, ఈ ఊళ్ళో పెట్టి ఆ ఊళ్ళో పెట్టా నాకు అదంతా అనవసరం. ప్రజలకి మంచి ఆరోగ్యం జేబులోంచి అదనపు ఖర్చు లేకుండా అందిందా లేదా. మన దృష్టి దాని మీద కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఉండాలన్నా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలన్నా, ప్రైవేట్ నాకు ఎందుకయ్యా ఇది, నీకు ఎందుకయ్యా ఇది? పార్టీలు అట్లా తిప్పుతున్నాయంటారా? అంటే పార్టీలు ఆ చర్చనే నడుపుతున్నాయంట. పార్టీలకు అసలు లోతైన చర్చ ఎక్కడ ఉంది? ఇప్పుడు మనం బోళ్ళు మాట్లాడడం విద్య గురించి, ఆరోగ్యం గురించి. ఏ పార్టీ అయినా విద్య ఇంత అధ్వాన్నంగా ఉంది, విద్యా ప్రమాణాలు బాగోలేదు, డబ్బులు ఖర్చు పెడుతున్నా కూడా పిల్లలు నేర్చుకోలేకపోతున్నారు, వాళ్ళ ఏ తప్పు లేకున్నా కూడా పేద పిల్లలు బేదలుగా ఉండిపోతున్నారు అన్న మాట అంటున్నారా? దానికి ఏమైనా మార్గం చూపెట్టారా? ఇంకో 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం, ఇంకో 50,000 కోట్లు ఖర్చు పెడతాం, ఇంకో 30,000 కోట్లు బిల్లులు కడతాం, ఇది వాళ్ళు చెప్పేది. కాబట్టి ఈ దేశంలో లోతైన చర్చ, కీలకమైన అంశాలు లేదు. పైపైన అంటే కొన్ని అంశాల మీద చర్చ జరుగుతుంది సార్. వాస్తవానికి బహుశా అది రాజకీయ ప్రయోజనాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని చేస్తారేమో తెలియదు, కానీ ముఖ్యంగా ఇప్పుడు ఈ ఓటర్ రివిజన్ సంగతి ఉంది. దాని విషయంలో ఆందోళన ఎక్కువ అంటారా, లేకపోతే ప్రభుత్వం చేస్తుంది సరైంది అంటారా? ఎస్ఐఆర్ మన దేశ ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి. నా అంత గట్టిగా మొదటి నుంచి గుర్తెత్తడానికి ఇంకొకటారు 1996 నుంచి. వీళ్ళందరూ ఈవేళ అసలు వీళ్ళెవరికి తెలియనప్పటి నుంచి. కానీ మన దేశంలో ఉన్న లోపాలు పోలింగ్ బూత్లో కాదు, ఓటర్ల జాబితాలో కాదు, మన రాజకీయంలో ఉన్న భయంకర లోపాల వల్ల. ఓటు కొనుగోలు, బ్రాందీ పంపిణీ, కులం మతం ప్రాంతం రెచ్చగొట్టడం, తాత్కాలికమైన తాయిలాలతో ప్రజల్ని భ్రమంలోకి నెట్టడం నిజమైన సమస్యలు. పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవటం, పార్టీల నియంతృత్వం, కుటుంబ పాలన, ఇవన్నీ మర్చిపోయి బాగా జరుగుతుందని మీద మనం పడిపోతున్నాం. ఎన్నికల నిర్వహణ 1950 నుంచి ఇవాళ కాదు, 52 నుంచి ఇప్పటిదాకా అత్యున్నత ప్రమాణం జరుగుతుంది. పొరపాట్లు లేవని ఎవరు అనరు ఇంత పెద్ద దేశంలో. కానీ అవి కాదు సమస్య. మీరు అనేక దేశాలు పరిశీలిస్తూ ఉంటారు కదా, మన ఎన్నికల వ్యవస్థ మిగతా దేశాలతో పోలిస్తే ఎన్నికల నిర్వహణ వరకు ప్రపంచంలో ఎవరికి తీసిపోయిన ఎన్నికల నిర్వహణ మన దేశం అగ్రరాజ్యాల సరసన ఉంటుందా? ఎవ్వరికి తీసిపోయినటువంటి. ఇప్పటికి కూడా అమెరికా లాంటి దేశంలో ఓటర్ గుర్తింపు కార్డులు లేవు. ఓటర్ గుర్తింపు కార్డులు కావాలని చెప్పంటే తను చూస్తున్నారు అక్కడ పార్టీలు. ఈ దేశంలో అందరికీ ఓటర్ గుర్తింపు కార్డులు. మొదట్లో పైలట్ బేస్ నుంచి చేస్తే తర్వాత అందరికీ కావాలని గట్టిగా పట్టుపట్టింది నేను. దేశమంతా విస్తరించిన ఇవాళ. ప్రపంచంలో ఎక్కడొక్కడ ఓటర్ల జాబితాలో మీ ఫోటో ఉండదు, ఓటర్ ఫోటో ఉండదు, మన దేశంలో ఉన్నాయి. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు ఉండదు. ఆ జాబితాలో పొరపాట్లు ఉన్నాయి, వాటిని సవరించాలి. ఒక్కొక్కరికి 2 చోట్ల ఓట్లు ఉండడము, అది కూడా గట్టిగా వాదించిన వాడిని చాలా కాలం నుంచి నేను. అసలు ఆ విషయాలు గణాంకాలు బయటపెట్టింది 1999లోనే నేను, 27 ఏళ్ల క్రితం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, నగర ప్రాంతాల్లో ఏమవుతుందంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు, కొత్త చోట ఓటు తీసుకుంటారు, ఇక్కడ ఓటు వదిలేసుకోరు, లేకపోతే బదిలీ అయిపోతారు. చాలా కుటుంబాల్లో మనుషులు పోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు. ఇలాగా ఓటర్ల జాబితా ఇన్ఫ్లేషన్ ఉన్నది. 100 మంది ఉండాల్సిన చోట ఇప్పుడు కర్ణాటక తీసుకోండి, మీరు తెలంగాణ తీసుకోండి, 18 ఏళ్ల పైన పడిన వాళ్ళు ఎంత జనాభా ఉన్నారో మనకు అంచనా ఉన్నది. కర్ణాటకలో కనీసం దానికంటే ఒక 50 లక్షల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అసలు అంటే ఆందోళన దేని గురించి అంటారు వీళ్ళకు ఈ ఎస్ఐఆర్ విషయంలో? దానికి వచ్చి అనవసరమైన విషయాల్లో అసలు విషయాలు పక్కన పెట్టేసి అనవసర విషయాలు చర్చ మన దేశం. ఇందాక చెప్పాను కదా, మనం ఫస్ట్ ఈ దేశంలో ఎక్కడ సమస్య లేదు దాని మీద దృష్టి అంతా, మీడియా కానీ మరొకరు కానీ చర్చ అంతా అది. ఎక్కడ సమస్య ఉందో దాని గురించి
రాజకీయ పార్టీల నియంతృత్వం గురించి మాట్లాడరు. ఎమ్మెల్యే క్యాండిడేట్ 30-40 కోట్లు పెట్టే ఖర్చును గురించి మాట్లాడరు. ఎందుకు పరిస్థితి వచ్చిందో. ఎన్నికల వ్యవస్థను గురించి మాట్లాడరు. అధికార కేంద్రీకరణ గురించి మాట్లాడరు. చట్టబద్ధ పాలన లేకపోయిన దాని గురించి మాట్లాడరు. తాత్కాలికమైన తాయిలాలు రాజకీయంగా భ్రమించడాన్ని మాట్లాడరు. ఓటర్ల జాబితాలో సరిగ్గా తప్పులు ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో ఫలితాలు మారుతుందని చెప్పని అబద్ధ ప్రచారం చేస్తారు. ఎంతకంటే అసత్య ప్రచారం మరొకలేదు. అక్కడ విజయ్ ఏమి ఓటర్ల జాబితాలో దీనివల్ల గెలిచాడు? ఆయనకు అధికారం లేదు కదా. ప్రజలు తలుచుకున్న తర్వాత అధికారంలో అంత బలమైన పార్టీలు ఆపగలిగినాయా? ఇదేదో మాట్లాడుతుంటాం మనం. ఎందుకు అసలు అదిగో పులంటే ఇదిగో తోక అనేది అది బహిరంగ పార్టీలు చేస్తుందంటారు లేదా ప్రజల్లో ఉన్న అపోహ అంటారా? మీకంత తెలుసు, నాకంత తెలుసు ఎవరేం చేస్తున్నారు అన్నది. కాబట్టి నేను ఎక్కువగా ఈ చెత్త విషయాల్లోకి వెళ్ళను. తిట్టం మొదలెడితే అన్ని పార్టీలు తిట్టచ్చు. కాస్త కొంతమంది అయినా దేశంలో ఏం చేయాలని ఆలోచన పెడతాం, ఎవరిని తిట్టాలని కాకుండా. ఒక ఓవరాల్గా మీరు లోక్సత్తా లాంటి పార్టీలు ఇప్పుడు మన చర్చ దేంతో మొదలు పెట్టామో అక్కడికి వెళ్దాం ఒకసారి. దేశ యువతలో ఒక మార్పు అయితే కోరుకుంటున్నారు, ఏదో జరగాలి, ఏదో జరగాలి. ఖచ్చితంగా దానికి ఒక నిర్మాణాత్మకమైన మార్గాన్ని చూపెట్టే బాధ్యత పార్టీలది, మీడియాది, సమాజంలో ఆలోచన ఉన్నవాళ్ళది. కాక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీగా ఆవిర్భవించడానికి లేకపోతే వారు వ్యవహరిస్తున్న తీరు లేకపోతే వారి కార్యాచరణకు పార్టీగా అవుతుందో నాకు తెలియదు, నాకు అనవసరం. కానీ యువతలో ఆర్తి ఉన్నది. ఆర్తి వెనకాల బలమైన కారణాలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పినవన్నీ. ఇప్పుడు సమాజంలో 170-80 మందికి అభివృద్ధి ఫలాలు గణనీయంగా అందకపోతే ఎంతో కొంత అందుతున్నాయి, అందలేదు అనుకుంటే పొరపాటు. పంజాగుట్ట చౌరస్తాలో ఉన్నటువంటి యాచకురాలు కూడా చిల్లర లేదమ్మా అని చెప్పంటే క్యూఆర్ కోడ్ చూపెట్టేసి ట్రాన్స్ఫర్ చేయమంటుంది. కాబట్టి ఎంతో కొంత టెక్నాలజీ కానీ అభివృద్ధి ఫలాలు అందినాయి. కానీ అనుకున్నంత స్థాయిలో అందాలి. నా బతుకు బాగుపడుతుందనే భరోసా కలిగించే స్థాయిలో అందాలి. కాబట్టి సహజంగా ఆర్తి ఉంటుంది. అందులో ఏమిటి, ఇవాళ సోషల్ మీడియాలో కానీ, టీవీలో కానీ, మిగతా ప్లాట్ఫామ్స్లో కానీ పూర్వం కష్టం ఉన్నా కూడా భరించేవాళ్ళం. ఇప్పుడేంటి, మీకేం జరుగుతుందో నాకు అర్థమవుతుంది జీవితంలో, నాకెంత జరగకూడదు. క్షణాల్లో ఆశ, కసి పెరుగుతాయి. అలాంటి లోకంలో ఉన్నాం. బలమైన కారణాలు ఉన్నాయి. ప్రభుత్వాల వైఫల్యాలు, రాజకీయ వైఫల్యం ఉన్నది. కాబట్టి ఈ ఆర్తిని ఆ మార్గానికి మళ్లించాలి. ఏ మార్పులు కావాలి, ఎక్కడ ఎందుకని విఫలమైన. 1970ల దశకంలో ఇలాంటిదే వచ్చింది. స్వాతంత్రం వచ్చిన 25 ఏళ్లకి మరి ఇంకా పేదరికం కొనసాగుతోంది, అవినీతి వర్ధిల్లుతోంది, నిరుద్యోగం పెరిగిపోతోంది అని ప్రజల్లోంచి, యువత నుంచి ఆర్తి వచ్చింది. ఆనాటి ప్రభుత్వం, పార్టీలు కనుక కూర్చొని నిర్మాణాత్మకంగా ఎక్కడ బాగా చేసాం 25 ఏళ్లలో, ఎక్కడ విఫలమైనాం, ఎందుకు విఫలమైనాం, ఏం చేయాలని చెప్పిన కనుక నిర్మాణాత్మక చర్చ పెట్టినట్టయితే బాగుండేది. అలా కాకుండా ప్రతిపక్షాలేమో ఇందిరాగాంధీ గారిని దింపటం కోసం, ఇందిరాగాంధీ గారేమో నా మీద దాడి కాబట్టి వాళ్ళని అణిచివేయటం కోసం. ఈవేళ మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చింది. అంటే అట్లాంటి మార్గాలు కనిపించిన దాఖలాలు ఉన్నాయి కదా మన చుట్టుపక్కల దేశాల్లో, బంగ్లాదేశ్లో లేకపోతే వాళ్ళ పరిస్థితి వేరు. శ్రీలంక లాంటి ప్రాంతాలు, నేపాల్లో కూడా యువత ఆగ్రహం, ఆవేశం అనేది వాళ్ళకే మనకి అసలు పోలిక లేదు. ముందు మన ఊరికే చూసి అనుకోకూడదు. నేపాల్లో ఉన్న పార్టీలన్నీ కూడా ప్రజల విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయి జుగుప్సకు గురైనాయి. పార్టీ ఏ బితో పొత్తు కుదురుతుంది, 3 నెలల్లో పార్టీ బి సితో పొత్తు కూర్చుంది, ఏం వదిలేసి. మళ్ళీ 2 నెలల్లో పార్టీ సి ఏతో పొత్తు కుదిరింది. నిప్పు ఉప్పు లేనటువంటి ఉండే పార్టీలు కూడా చాలా దారుణంగా, అసహ్యంగా ప్రవర్తించినాయి. ప్రజలకు అసహ్యం వేసింది. బంగ్లాదేశ్లో నిజంగా షేక్ హసీనా సమర్థ పాలన అందించింది, ఆర్థిక వ్యవస్థను బాగు చేసింది. కానీ ప్రజాస్వామ్యపరంగా ఆవిడ పడ్డ కష్టాలు, ఆవిడ తండ్రిని, కుటుంబాన్ని చంపేసినది, ఆ కసిని మంచి బయటపడాలి. ప్రజాస్వామ్యంలో ఈ రివెంజ్ పాలిటిక్స్ ఉన్నాయే, చాలా ప్రమాదకరమైనది. అట్లాగే శ్రీలంకలో మొదట్లో కొంచెం పేరు తెచ్చుకున్నాడు, ఏదో ఎల్టీటీని అణిచివేశారు, దేశంలో ఐక్యతను కాపాడారండి. కానీ పూర్తిగా కుటుంబం రాచరికం లాగా సామ్రాజ్యవాదంగా చేశారు. మన దేశంలో అది కాదు పరిస్థితి. ఎన్ని లోపాలున్నా కూడా మన పార్టీలు తిట్టడం చాలా తేలిక. నిజమైన రాజకీయ పోటీ భారతదేశంలో ఉంది, బలమైన పోటీ ఉంది. అంటే అవసరాన్ని మించిన పోటీ ఉంది, ప్రాణాంతకమైన పోటీ ఉంది. ఈ పదవి లేకపోతే చచ్చిపోతాననే స్థాయిలో పోటీ పడుతున్నారు. రాజకీయ స్వేచ్ఛలు పుష్కలంగా ఉన్నాయి. ఎన్నికైన వాడు నిజంగా అధికారంలో ఉన్నాడు, ఎవరు వెనకాలని కూడా అధికారం చలాయించట్ల. ఈ దేశంలో ఎన్నికలకు ఒక విధానం ఉంది. ఎన్నికలు సమర్థంగా, నిజాయితీగా జరుగుతున్నాయి. నిర్వహణ వరకు ఎన్నికల, నేను చెప్పేది రాజకీయం కాదు. ఆ ప్రలోభాలు, ఆ డబ్బులు అవి పక్కన పెట్టండి. ఎన్నికలు ఇప్పుడు ఎలక్షన్ కమిషను అధికార యంత్రాంగం చేసే పని, కమిషన్ ఏం లేదు. కమిషన్ 3 అక్కడ ఉన్న వాళ్ళుగా చేసేది మన ఉద్యోగులు, మన కలెక్టర్లు, మన కమిషనర్లు, మన ఉద్యోగులు, మన గుమస్తాలు, మన టీచర్లు.
బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇది సహజమైనటువంటి మరి అనుకున్న ఫలితాలు రాకపోతే ప్రజల్లో కొంత అశాంతి, దాన్ని ఇముడ్చుకుని రాజకీయ పార్టీలు పందా మార్చుకోవడం మన అలాంటిది తప్ప వ్యవస్థ కొప్పుకూలిపోయే పరిస్థితి కాదు. దాన్ని మనం ఆశించకూడదు. అంతకంటే ప్రమాదం మరొకటి ఉండదు. ఈ యువతలో ఉండే ఈ అసంతృప్తి కానీ ఒక ఆవేశం కానీ ప్రస్తుతం దిశ లేదు, ఛానలైజ్ చేసే అవకాశం ఉంది, అవసరం ఉంది. దీన్ని కనుక మళ్ళీ ఇంకోసారి కేవలం అధికారం మార్పిడికి సాధనంగా ఉపయోగించుకుంటే దేశం చాలా నష్టపోతుంది. అలా కాకుండా వ్యవస్థలో లోపాలను ఎలా సరిదిద్దాలన్న దాని మీద కనుక రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం సాధిస్తే గొప్ప ఫలితం వస్తుంది. గతంలో ప్రభుత్వాన్ని మార్చడం వరకే ఆ ఆందోళన పరిమితం. అదేగా మన సమస్య. ఇప్పుడు ఇందిరాగాంధీని దింపేశాము. నేను కూడా ఒక కుర్రాడుగా 19 ఏళ్ళ కుర్రాడుగా 20 ఏళ్ళ కుర్రాడుగా గంతులు వేసాను. అమ్మ ఆవిడ పోయింది, దేశం అద్భుతం అవుతుంది. ఏం అద్భుతం జరిగింది? మళ్ళీ తిరిగి వచ్చింది ఆవిడ. అంతకంటే ముఖ్యంగా వ్యవస్థ అలాగే కొనసాగింది. ఆటగాళ్ళు మారారు కానీ ఆట నియమాలు మారలా. కాబట్టి ఒక వయసులో ఏంటంటే వాళ్ళు పోతే బాగుంటుంది అనుకుంటున్నారు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అట్లాంటి తిరుగుబోతే వచ్చింది. ఆ భ్రమలో చిన్నప్పుడు నేను కూడా ఉన్నాను. అది సహజమైనది. కానీ కొంచెం పరిణతి వస్తే ఎవరున్నారో ముఖ్యం కాదు, ఏం జరుగుతోంది, ఏం మార్పు నిజంగా వస్తుంది, అది ముఖ్యం. చివరిగా లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు ఈ ఛానలైజ్ చేయడం, దిశానిర్దేశం చేయడంలో మొదటి నుంచి క్రియాశీలకంగా చాలా చురుగ్గా మీరు ఇదే పనితో డెడికేటెడ్గా పనిచేస్తున్నారు కదా. ఇప్పుడు లోక్సత్తా ఏం చేస్తుంది, ఏం చేయబోతుందంటే? లోక్సత్తా ఒక ప్రజల మనసుల్లోంచి పుట్టిన భావం, ఒక బ్రాండ్ ఇమేజ్. ఒకప్పుడు బలమైనటువంటి సంస్థాగత ఏర్పాట్లు ఉండే. ఇప్పుడు పెద్ద సంస్థ అంత నిర్మాణం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆధునిక టెక్నాలజీతో లక్షల మందిని మనం తేలిగ్గా చేరుకోవచ్చు. కాబట్టి ఎక్కడికక్కడ ఇప్పుడు 3 ప్రధానమైన విషయాలు. ఒకటి ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్, సస్టైన్డ్ హై ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్. ఈ దేశానికి అది ఒక్కటే పరిష్కారం. దీర్ఘకాలం బాగా ఎక్కువ అభివృద్ధి, అందరినీ తాకే అభివృద్ధి. దానికోసం చెప్పనే ఇవాళ మీరు గమనిస్తే నేను మాట్లాడినా ఏమన్నా చేసినా ప్రభుత్వాలతో కూర్చొని చేస్తున్నా కూడా ప్రధానంగా ఆర్థిక క్రమశిక్షణ, ప్రభుత్వాల ఆర్థిక క్రమశిక్షణ. ఎందుకంటే ఆర్థికంగా ఒప్పుకోలేకపోతే మీ దేశం సర్వనాశనం అయిపోతుంది. మంచి ప్రమాణాల విద్య, ముఖ్యంగా పాఠశాల విద్య, బట్ మంచి ప్రమాణాల విద్య. ఏ తల్లి గర్భంలో పుట్టినా సరే బిడ్డలు, డబ్బున్నా లేకపోయినా సరే, మంచి ప్రమాణాల ఆరోగ్యం, చిన్న పట్టణాల అభివృద్ధి, మహానగరాల్లో జీవన ప్రమాణాలు పెరగడం కోసం ట్రాఫిక్ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, మురుగునీళ్ళు కావచ్చు ఏర్పాటు, కనీస ప్రమాణాల్లో చట్టబద్ధ పాలన కొంతైనా సరే. ఇవి ప్రధానమైన అంశాలుగా దృష్టి పెడుతున్నాం. ఇవాళ దేశంలో ఆర్థిక క్రమశిక్షణ మీద చర్చ వస్తుంది, కొన్ని మార్పులు వస్తున్నాయంటే కేవలం అది లోక్సత్తా ఎఫ్డీఆర్ చేస్తున్న ప్రయత్నం ఇంకా చాలా చేయాల్సి ఉంది. అలాగే విద్య కానీ మరొకటి కానీ ఎన్నో దశాబ్దాల నుంచి అలాంటి వాళ్ళు గొంతుపుతున్నాం. ఇప్పుడిప్పుడే కొంచెం ఆ భాష మాట్లాడటం నేర్చుకున్నాం, ఇంకా చేతలు రావట్లేదు, ఇంకా చాలా చేయాల్సి ఉంది. చివరిగా యువతకు, ముఖ్యంగా రోడ్ల మీద కొంత ఆవేశంతో అసంతృప్తి ఉన్న యువతకు ఏం చెప్తారు? 2 మాటలు. ఒకటి, మీ నిరాశకి ఇది నిరాశ కాకూడదు. మీ ఆర్తికి నిర్మాణాత్మక మార్గాన్ని చూపెట్టండి. అంతేగాని ఎవరి మీద కసితోనో ద్వేషంతోనో రాజకీయ పార్టీల చేతుల్లో పావులు కాకుండా, నిరర్ధకమైనటువంటి తాత్కాలికమైన పేపర్లో హెడ్లైన్స్ వచ్చే ఎజెండా కాకుండా, వ్యవస్థలో ఏ పొరపాట్ల వల్ల ఈ పరిస్థితుల్లో అనుకున్న ఫలితాలు రావట్లేదు, ఈ పొరపాట్లు సరిదిద్దాలంటే ఏం జరగాలి, దాని మీద దృష్టి పెట్టి నిర్మాణాత్మకంగా మార్చండి. పావులు కాబోకండి అధికార క్రీడలో. రెండోది, మనం ఎంత ఇబ్బందులు ఉన్నాయనుకున్నా కూడా ఏ ఒక్కళ్ళు కూడా 30 ఏళ్ల క్రితం నా కుటుంబం, నా తల్లిదండ్రులు, మా తాతలు ముత్తాతలు వాళ్ళ జీవితం ఇప్పటికంటే బాగుందనే వాళ్ళు ఒక్కళ్ళు కూడా భారతదేశంలో ఉండరు. అనుకున్నంత మంచి ఫలితాలు రాకపోవచ్చు, కానీ టెక్నాలజీ వల్ల, ఆర్థిక మార్పుల వల్ల, యువత లేకపోతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నటువంటి జీల్ వల్ల, చొరవ వల్ల, నిర్మాణాత్మకమైన కృషి వల్ల, ఇన్నోవేషన్ వల్ల అద్భుతమైన మార్పులు జీవితంలో వస్తున్నాయి. గతంలో తరాల తరబడి రాని మార్పులు ఇవాళ ఏళ్లల్లో, కొన్ని సందర్భాలు నెలల్లో వస్తున్నాయి. కాబట్టి నిరాశ గురి కాపోకండి. ఆత్మవిశ్వాసంతో, ఆశావాదంతో, ఆప్టిమిజంతో, అంతేగాని అంత నాశనం అయిపోయింది, దేశం అంతా కుళ్ళిపోయింది, ప్రపంచం అంతా, ఇదంతా కూడా ఈ పలాయనవాదం చాలా మూర్ఖమైన వాదం. ఈ 30 ఏళ్ల క్రితం ఇవాళ మనం అనుభవిస్తున్నది చూస్తే ఎవరు ఊహించుంటారు. ఫోన్లు ఎలా ఉండటం ఊహించడానికి సాధ్యం కాదు. లేకపోతే విద్యుత్ 24 గంటలు మనకి ఇప్పుడు ఇవాళ ఈ ప్రోగ్రామ్ రికార్డ్ చేస్తుంటే ఒకసారి కూడా పవర్ కట్ కాల. పూర్వం 1 గంట సేపు కూర్చుంటే 30 పవర్ కట్ ఉంటాయి ఎండాకాలంలో. చిన్న విషయాలు అనిపించవచ్చు, కానీ మౌలికమైన మార్పులు వస్తున్నాయి. ఇవి చాలవు, ఇంకా కావాలి, దానికోసం పట్టుబడదాం. కానీ వస్తున్న మంచి మార్పుల్ని మర్చిపోవద్దు. రేపొద్దున ఇంతకంటే మంచి మార్పులు వస్తాయన్న విషయాన్ని విస్మరించద్దు. ఆత్మవిశ్వాసంతో, విచక్షణతో, దూరదృష్టితో, విజ్ఞతతో, హేతుబద్ధమైన ఆలోచనలతో కదులుదాం.
ఖచ్చితంగా మన బిడ్డల భవిష్యత్తును సుసంపన్నం చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది జేపీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.